హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజైతే సాటర్డే కాబట్టి ఫస్ట్ టెంపుల్‌కెళ్ళిపోయాము. టెంపుల్‌కెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చే దారిలో ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ అయినటువంటి వారధి టిఫిన్స్ కనిపించింది. టేస్ట్ ఎలా ఉంటదో అని చెప్పి ఒకసారి అయితే ట్రై చేయాలని చెప్పి వెళ్ళాము. అక్కడైతే మేము కొన్ని ఐటెమ్స్ ఆర్డర్ చేసాం. లైక్ రెడ్ రైస్ దోస, బ్లాక్ రైస్ దోస అయితే ఔట్ ఆఫ్ స్టాక్ ఉండింది. ఫేమస్ పూరి అన్నారు కదా! ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది వారధి ఫార్మ్స్‌లో. అందుకని చెప్పి ఒక ప్లేట్ పూరి తీసుకున్నాము. రెడ్ రైస్ దోస, ఘీ కారం దోస టైప్ అలాంటి దోసలు తీసుకున్నాం. టేస్ట్ అయితే నాకు బానే నచ్చింది. చట్నీస్ టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. అక్కడే స్టోర్ ఉన్నింది. స్టోర్‌లో అయితే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, కొన్ని స్నాక్స్, స్వీట్స్ ఉన్నాయి. మేమైతే కొన్ని స్వీట్స్ అండ్ స్నాక్స్ తీసుకున్నాము. తర్వాత అక్కడే కొన్ని వెజిటబుల్స్ పెట్టారు. ఆ రోజు వీకెండ్ అని చెప్పి పెట్టారనుకుంటా. లేకుంటే డైలీ ఉంటదో నాకైతే ఐడియా లేదు. మేమైతే వెజిటబుల్స్ ఏం తీసుకోలేదు. మేమైతే తీసుకున్నవి కొన్ని టిఫిన్స్ తీసుకున్నాము. తర్వాత కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. తర్వాత కొంచెం వర్క్ ఉంటే చూసేసుకొని ఆఫ్టర్ దట్ మేము లంచ్‌కి అయితే కూడా బయటనే తినేసాము. ఆ రోజైతే నేను సాటర్డే కాబట్టి వెజ్ మాత్రమే తింటాను. ఆ రోజు రుమాలి రోటీ అండ్ కాజు కర్రీ ఆర్ సమ్ రైస్ ఏదో ఆర్డర్ చేసుకున్నాను. అక్కడ చిన్న రెస్టారెంట్ అయినా ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగా ఉండింది. నాకైతే కాజు కర్రీ అండ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా నచ్చింది. ఐ థింక్ మేము ఆర్డర్ చేసుకున్నది పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ కాజు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం. నాన్స్ అండ్ రోటీస్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. లంచ్ చేసేసిన తర్వాత నేనైతే ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా! ఆ రోజు గో కార్టింగ్ వెళ్ళాము అని చెప్పి సేమ్ డేనే గో కార్టింగ్ వెళ్ళాము మేము. గో కార్టింగ్ అయితే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. నాకైతే థ్రిల్లింగ్‌గానే అనిపించింది. మీకెలా అనిపించింది? ఎవరైనా గో కార్టింగ్‌కి వెళ్ళింటే చెప్పండి. తర్వాత నేను కూడా ఒక రైడ్ తీసేసుకున్నాను. బట్ నేనైతే 2 మెంబర్స్ ఉన్న రైడ్ తీసుకున్నాను. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. కాబట్టి 2 మెంబర్స్ ఉన్న రైడ్‌నే ప్రిఫర్ చేశాను. అక్కడ 2 ల్యాబ్స్ 2 ల్యాబ్స్, 4 ల్యాబ్స్, 8 ల్యాబ్స్, 10 ల్యాబ్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ 4 ల్యాబ్స్ తీసుకున్నాను. అగైన్ ఎక్స్టెండ్ చేసుకున్నాము 10 ల్యాబ్స్‌కి. 2 మెంబర్స్‌కి అయితే ఒక ప్రైస్ ఉంటది. సింగిల్ పర్సన్‌కి అయితే ఒక ప్రైస్ ఉంటది. మేము 2 మెంబర్స్ కాబట్టి డిఫరెంట్ ప్రైస్ ఉన్నింది. ఐ థింక్ 4 ల్యాబ్స్‌కి అయితే 600 ఉన్నింది. 8 ల్యాబ్స్‌కి అయితే 1000 ఆర్ 1050 ఎంతో ఉన్నింది. ప్రైజెస్ అయితే గుర్తులేవు. మేమైతే రైడ్‌ని అయితే బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సింగిల్ మెంబర్ ఉన్న రైడ్‌ని అయితే ఖచ్చితంగా నేను ప్రిఫర్ చేస్తాను. గో కార్టింగ్‌ని అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసిన తర్వాత షాపింగ్‌కి అయితే వెళ్ళిపోయాము. వెస్ట్ సైడ్‌లో ఆఫర్ ఉంటది కదా! బర్త్‌డే మంత్ అందుకని చెప్పి వెస్ట్ సైడ్‌కెళ్ళాను. వెస్ట్ సైడ్‌లో అయితే కొన్ని నేను డెనిమ్ కలెక్షన్ చూసాను. ఎందుకంటే వెస్ట్ సైడ్‌లో డెనిమ్ కలెక్షన్ చాలా బాగుంటది. అందుకని కొంచెం డెనిమ్ కలెక్షన్, కొంచెం పార్టీ వేర్ డ్రెసెస్ తీసుకున్నాను. మీకోసం కూడా కొంచెం కలెక్షన్ చూయించాను. చూసేసేయండి. షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని బయటనే డిన్నర్ చేసేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఎవరికైనా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.